దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన హోసన్నా గ్రేస్ పరిచర్య తరపున నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి ధ్యానం కొరకు బైబిల్ నుండి ఒక మాట చదువుదాం. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యములు నేనెల్లప్పుడూ చేయుదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. రాయబడిన మాట మనమంతా కలిసి కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మీకు బాగా పరిచయమైనటువంటి మాటలే. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఎవరు పంపారు? ఎవరిని పంపారు అంటే, యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు లోకానికి పంపాడు. తండ్రి ఏవేవి సంగతులైతే అతనికి చెప్పి ఉన్నారో ఆ సంగతులన్నీ చేశాడు. కనుక నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఏమండి, యేసు ప్రభు కూడా ఈ భూమి మీద సంచరిస్తున్నటువంటి 33.5 సంవత్సరాల వ్యవధి కాలములో 3.5 సంవత్సరాలు మహిమ కలిగిన దేవుని పని చేత పట్టుకొని ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అపజయం పాలైపోతూ కన్నీటితో కుమిలిపోతూ ఉన్నాడు. ఆయా సందర్భాలను బట్టి చూస్తే కొన్ని ప్రాంతాల్లో కపెర్నహూములో దేవుని వాక్యమును బోధిస్తుంటే కొన్ని మాటల ద్వారా దేవుని అన్నారు, ఇంతగాడు యోసేపు కుమారుడు కదా, దేవుళ్ళ మాట్లాడతాడేమిటి అని. మరికొంతమంది విరోధంగా మాట్లాడిన వారు ఉన్నారు, మరికొంతమంది శపించిన వాళ్ళు ఉన్నారు, మరికొంతమంది పతనాన్ని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. నిజమేనండి, పతనాన్ని కోరుకున్న జీవితంలో యేసు ప్రభువే న్యాయాధిపతిగా నిలబడకూడదని ఆయన మీద ఎన్నో పన్నాగాలు పండి ఉన్నా, ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఏ పరిస్థితి ఎదురైనా, ఏ పరిస్థితి తన జీవితంలో ప్రతికూలంగా మారిన ప్రతి విషయానికి కూడా తల వంచాడు. కానీ నేను ఇది అని ఎక్కడ తనను తను నిరూపించుకున్నట్లుగా కనబడలేదు. ప్రైజ్ ద లార్డ్. ఎవరో ఒకరు మాట్లాడుతున్నా కూడా వాళ్ళతో అనేవాడు, వారితో కూడా నువ్వు దేవుని కుమారుడు అంటే నువ్వన్నట్టే అనేవాడు. కానీ ఎక్కడ కూడా ఆయన ఏ విధమైన మాట కూడా పల్లెత్తి మాట్లాడాల. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నాయనా నేను నిన్ను ఒంటరిగా ఎక్కడ విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. ఎందుకు విడిచిపెట్టడు ఆయన ఒంటరిగా అంటే, ఆయన నమ్ముకున్న వారిని ఆయన వదిలిపెట్టేవాడు కాదు. మరి ముఖ్యంగా ఆయన పంపింది ఆయనే కనుక ఆయన విడిచిపెట్టలా. ఆయన విడిచిపెట్టుంటే ఏమయ్యేదో ఆ తర్వాత విషయం. భూమి మీద ఎవరు గౌరవించినా, ఎవరు విలువిచ్చినా, ఎవరు విలువకున్నా, ఎవరు హోందాగా చూసినా, ఎవరు చూడకున్నా, ఈతగాడు మాత్రం మౌనంగా భరిస్తున్నారు. యేసు ప్రభు, ఎందుకయ్యా నువ్వు మౌనంగా భరిస్తున్నావు అని అడిగితే యేసు ప్రభు చెప్తాడు, శత్రువులు కొన్నిసార్లు మనల్ని చూసి అతిశయపడుతుంటారు. నిజమే, అందుకే మేకా భక్తుడు అంటాడు ఆ మాట, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేచెదను, నేను అంధకారమందు కూర్చొని ఉన్నను, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు పతనం అయిపోయాడే ఆయన లేడు అని అనుకున్న రాజులు తన జీవితాన్ని ఎలాగైనా నాశనం చేయాలని, ఎలాగైనా ఆ దేవుని పైన ఏదో ఒక ఫిర్యాదు చేసి ఆయన పతనాన్ని చూడాలని కంకణం కట్టుకున్నారు. విచిత్రమైన సంగతి చెప్పనా, యేసు ప్రభు పైన కంకణం కట్టుకున్నారు, కానీ
ఏమండి, యేసు ప్రభుని ఓడిద్దాం అనుకున్నారు, కానీ యేసు ప్రభు మరణంతో తన జీవితం అయిపోద్ది అనుకున్నారు. కానీ యేసు ప్రభు ఎవరో తెలుసా? మరొక జీవితాన్ని మన కొరకు సిద్ధపరచగలిగిన వాడు. ఏమండి, మన జీవితాన్ని ఎలాగైనా దేవుని కొరకు తండ్రి కొరకు తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి వస్తున్న ప్రతి ఆయుధాన్ని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ కూడా రాజీ పడి బ్రతికినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబల్లా. అందుకే ఆయన అంటాడు, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకేమి ఇష్టమై ఉన్నవో అవే చేస్తాను, అవి చేస్తున్నాను గనుకనే ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలా. ప్రైజ్ ది లార్డ్. పడిపోయాను అనుకున్న వాళ్ళు శాస్త్రులు ఉన్నారు. ఏమండి, పతనం అయిపోయిందని పరిసయ్యులు అనుకున్నారు, నాశనం అయిపోయాడని శంకరులు అనుకున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు యేసు ప్రభువుని గురించి మాట్లాడుకున్నారు. విచిత్రమైన సంగతి చెప్పనా? పిలిచిన వాడు, నడిపించిన వాడు, నిలబెట్టిన వాడు, ఓదార్చగలిగిన వాడు, ఏమండి, అతనిని గూర్చి చెప్తున్న మాట ఏమిటంటే, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టను. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన వారులారా, కృంగిపోతున్న సమయంలో మనకంటూ ఎవరు లేరండి. దుఃఖభావంతో నిలబడుకొని, కన్నీటి వ్యాధంతో నిలబడుకొని, కలవరం మధ్యలో కొట్టుమిట్లాడుతూ శాపానికి బానిస అయిపోయానని కలవరం పడుతున్నావేమో. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి ఒక దైవజనుడిగా ప్రకటిస్తూ చెప్తున్నాను, నా ప్రభు అయిన యేసు నిశ్చయముగా 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 మనలను ఒంటరిగా విడిచిపెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకుంటున్నావు మనుషులు వదిలిపెట్టారండి అని కలవరపడుతున్నావేమో, నమ్మిన వారు వదిలిపెట్టారని కలవరపడుతున్నావేమో, నాకంటూ ఆధారం ఏమీ లేదని కలవరపడుతున్నావేమో. నిన్ను నన్ను ఏర్పరచుకొని నా ఘనుడైన దేవుడు ఎవరో చెప్పనా? మన తలరాత మార్చి, మన స్థితిని మార్చి, ఏమండి, పడిపోయాడురా, ఈ జీవితం ఇక లేదురా, ఈడు అడుగు మట్టానికి వెళ్ళిపోయాడు, ఇక ఈడు గాఢాంధకారంలో పడిపోయాడురా అనుకున్న వాళ్ళు ఎదుట నా ప్రభు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదాయన. హల్లెలూయా. ఆయన కొరకు ఎవరైతే నిలబడతారో, ఆయన కొరకు ఎవరైతే తన జీవితాన్ని సమర్పించుకుంటారో, ఆయన కొరకు ఎవరైతే త్యాగం చేయగలుగుతారో అట్టి వారిని నా ప్రభు నిశ్చయముగా నిలబెట్టగలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒంటరినని బాధపడుతున్నావేమో, నీవు ఒంటరితనంలో నన్ను దిగులు పడుతున్నావేమో, నీకు గొప్ప శుభవార్త. నా ప్రభు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. దేవుడి మాటలు దీవించును గాక. తల్ల ఉంచుదాం. మహోన్నతుడా, మహాగణుడా, యేసయ్యా మీకు స్తోత్రం. మీరు పంపిన వారిని తండ్రి మీరు విడిచిపెట్టను అని చెప్పి ఉన్నారు. నిజమే, మీరు నమ్మిన వారిని, మీ కొరకు ఏర్పాటు చేయబడిన వారిని మీరు విడిచిపెట్టే దేవుడు కాదు కదయ్యా. ఇదిగో తండ్రి, ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఒంటరితనంతో నైనా వారి జీవితంలో లోపల బాధపడుతూ మదన పడుతూ కుమిలిపోతున్నారో అటు వారందరిపైన మీ కనుదృష్టి నిలపండి నాయన. ఎందుకంటే ప్రభువా, అసాధ్యం అనుకున్నవి సాధ్యం చేయగలిగిన వాడివి. ప్రతి మనిషి వెనక, ప్రతి కుటుంబం వెనకనైనా ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం, ఒక సంకల్పం కలిగి ఉన్న దేవుడు గనక తండ్రి, ఎక్కడ ఏ బిడ్డని అనాథగా విడిచిపెట్టకండి. వారి వెంట మీరుండి నైనా మీ జయమును కలుగు చేసి ఉన్నత స్థాయిలో నిలబెట్టండి. వారు పడిపోయారు అనుకుని ప్రతి నోరు అయ్యా ఒకనాడు అయ్యా నేను గుచ్చి, అయ్యా పడిపోయిన వారిని గుచ్చి గొప్ప సంగతులు చెప్పుకోగలగాలి. అట్టి కృపతో మీరు నింపి ఆశీర్వదించి అయ్యా ఈ దినమంతటికి కావలసిన కృప దయచేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.